తీసి దాంట్లోకి వెళ్తారండి మీరు? కూతురి పెళ్లి కోసం దోచుకున్న డబ్బయ్యా. బ్యాంకు దోపిడీ జరిగితే మీరు తాపీగా టీ తాగుతున్నారా? నీ డబ్బు తీసుకురావడానికి ఆల్రెడీ ఒకడు బయలుదేరాడు. ఎప్పుడు చూడలేదు. ఎవర్రా నువ్వు? ఏ స్టేషన్ రా నీది? పేరు గోత్రం చెప్పడం నేను గుడికొచ్చారంట్రా. తెలుసుకోవడం లేవు, ఇంకా తేల్చుకోవడాలే. మీ డబ్బు క్షేమం. మీ పాస్బుక్ చూపించండి, సెటిల్ చేసుకోండి. ఎవరికి భయపడకండి. జో డర్ గయా సమझो మర్ గయా. మా డబ్బులు కాపాడి మీరు మాకు దేవుడయ్యారు బాబు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడం నేను దేవుణ్ణి కాదు. తప్పు చేస్తే మటుకు ఆటోమేటిక్ మన దర్శనం అయిపోతున్నాయి. పోయిందనుకున్న బ్యాంకు డబ్బుని హీరోలా పట్టుకొచ్చారు. నేను హీరోని కాదు, విలన్ని. అదేంటి బాబు? తప్పు చేసే ప్రతి పక్కోడి గాడి హీరోలా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ తుప్పు లేకుంటే నేను విలన్ లాగే ఫీల్ అవుతా. అందుకే నేను విలన్ని. అంటే మా మీద ఏగ వాలకుండా చూసుకుంటారా బాబు? ఏగ వాళ్తే మీరు చూసుకోండి, ఇంకేమైనా వాళ్తే నేను చూసుకుంటా.
ఈ అబ్బాయి దేవుడు కాదు హీరో కాదు. చిన్నప్పుడు సీపురు పుల్లాంటి కాళ్ళు వేసుకుని మన మార్కెట్లో తిరిగేవాడే. మరి ఎక్కడ వస్తున్నాడు? ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు? ఖమోష్! నా పేరు వెంకటరత్న నాయుడు కాదు. ఏంటి బాబు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు? మేము దౌర్జన్యం చేయట్లేదురా, శాంతియుతంగా బంద్ చేస్తున్నాం. మేము వద్దన్నా మీరు షాపులు తెరిచారనుకో సితకబాస్తాం. అదిరా దౌర్జన్యం. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు చేస్తే నేనే ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడదు కానీ ఆడెవడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఎరా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? రాయ్ ఆడికి భయపడి మూస్తారా, నాకు భయపడి తీస్తారా? ఓ సాంబు రాసుకోరా. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? చాలా మంచి ప్రశ్న రోయ్. ఇలాంటి ఆడి ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. పైత్యం టైటిల్ అదేరా, నేను నా పైత్యం. వావ్ సాలిడ్ సూపర్. అయినా అసలు మీరు బంద్ చేస్తున్నారా? అసంతృప్తి. అసంతృప్తి భావ ప్రాప్తి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మార్కెట్ మీద పడ్డారంట్రా. పై కమాండ్ మీద అసంతృప్తి. ఆహా అయినా బోర్ కొడితే బంద్ చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. నువ్వేనా ఆపుతావా? ఏమైనా పీకుతావా? ఒరే సాంబా ఇది కూడా బాధ రాసుకోరా. అమ్మా దుకాణాలు తీయాలి. గబ్బర్ సింగ్ ఇక్కడ. ఏయ్, నువ్వు గబ్బర్ సింగ్ అయితే సీను సిద్ధపత్ సీన్ ఇక్కడ. అయితే ఏంటి? డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా. నచ్చిందిరా నీ క్రీడా స్ఫూర్తి, నాకు బాగా నచ్చింది. ఆడదాం, కబడ్డీయే ఆడదాం. నేనొక్కడనే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. మీకు ఒక్క పాయింట్ ఇచ్చిన షాపులన్నీ బంద్. రాకపోతే ఇలా మీకు ఉంటుందిరా నా సావిరంగా. రెడీయా? రెడీ. ఆడదామన్నా ఆడదాం. చిన్నప్పుడు నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. అవునా? వాయించే ముందు వరాలు ఇవ్వడం నాకు అలవాటు. ఈసారి ముగ్గురు రండి. కబడ్డీ ఆడతాడా? ఏదో ఆడుతుండు. రూల్స్ తెలియదు, ఏం తెలియదు. అసలు కబడ్డీ కాదు. కబడ్డీ 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 సార్ సార్ కబడ్డీ 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 అన్నా మిల్లకొట్టానా కబడ్డీ. కబడ్డీ అనేది కబడ్డీ అంటారా? నేను అవుట్ సార్, నేను అవుట్ సార్. ఆడుకోరి, మీరే ఆడుకోరి. కాకి చొక్కుందని కదా రెచ్చిపోతున్నా. మేము అందుకే లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ మామూలుగా ఉండదు. ఈ కాకి చొక్కా ఉందే నన్ను కంట్రోల్ చేయడానికి. అది తీస్తే ఇంకోలా ఉంటది. ఇప్పుడు చెప్పండి రా, చొక్కా ఉంచి కొట్టనా తీసి కొట్టనా? ఏంటి? ఉంచితేనే ఎలా కొట్టాడు, తీస్తే ఎలా కొడతాడు? రే మీరు ఇటు వస్తే కూత, నేను అటు వస్తే కోత. కోతకి మీరు వస్తారా, కోతకి నేను రానా? మన అక్కడ ఎలా దొరికిపోతున్నాడన్నా. అన్నే రమ్మని కూతకు చిచ్చును. రేయ్ దమ్ముంటే ఈ కోర్టుకు రారా, అదే కోతకు రావా?
కబడ్డీ 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 సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను 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 సిద్ధప్ప సీను 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 అంట సిద్ధప్ప సీను ఏంట్రా మేడం ఇందాక తగ్గుకేసుకున్నాను అంత దూలెక్కేసిందా అంత దూలెక్కిందా యాదవ్ ఇమిటేషన్ యాదవ్ ఇమిటేషన్ సర్దవే. అప్పుడే ఎగ్జిబిషన్ అయిపోవాలా? ఇంకో 4 రోజులుంటే గబ్బర్ సింగ్ ని ముగ్గులోకి లాగేదాన్ని. ఊరుకోమ్మా, అసలు ఆ అమ్మగారు పోయిన బాధలో ఉంటే ముగ్గు సిగ్గని. సార్ టీ తీసుకోండి సార్. అమ్మ విషయంలో అంత సడన్గా అయిపోయిందిరా. ఇలానే కూర్చొని ఉంది, మాట్లాడుతా దగ్గరికి వెళ్ళేసరికి రోజు అమ్మని కలవచ్చనే మన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. పెళ్ళయ్యాక నాతో పాటు అమ్మని తీసుకెళ్దాం అనుకున్నాను రా. కానీ నన్ను బాగా అర్థం చేసుకుంది అమ్మ ఒక్కతేరా. ఇప్పుడు అమ్మాయి లేకపోయేసరికి నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అమ్మ గురించి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తారంట. నిన్ను గెలగడానికి కాదురా, నరకడానికి వచ్చా. సార్ ఏంటి సార్ ఇది? అవతల వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చినప్పుడు మనం చావాలా వాళ్ళని చంపాలా? చంపాలా చావాలా? చంపాలి. అది లెక్క.
తీసి కాల్చు. ఎరా నీ గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంటగా. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. రాయ్ నాలాంటి చంపాలంటే వేసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. నీకు మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాలకు అడ్డొస్తున్నా ఇదంతా. ఇప్పుడు చెప్తున్నా, రాసుకో. నీకు నీ పైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో ఎయ్యనివ్వను. ఈ పిచ్చాషల్లో వేయద్దంటున్నా. మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. చావడానికి కూడా కంగారంటారా మీకు? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు. నువ్వు టికెట్ ఇవ్వడం ఎట్లా? అలా చెప్పుతున్నావేట్రా? తిక్క నీకు? అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. రాయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.